హాయ్ అండి. వెల్కమ్ టు సరితదేవి ముచ్చట్లు. యాక్చువల్లీ ఈరోజు వినాయకుడి నిమజ్జనం అండి, లాస్ట్ డే. దీనికో స్పెషల్ ఉందండి ఈ ఊరేగింపుకి. ఓన్లీ పిల్లలందరూ కలిసి చేసిన వినాయక చవితి అండి ఇది. వాళ్ళే విగ్రహం తెచ్చుకొని పంతులు గారిని మాట్లాడుకుని చాలా ప్రత్యేకంగా పూజలు చేపించి చాలా బాగా చేశారండి. వీళ్ళతో పాటు లాస్ట్ రోజు కాబట్టి మా బుడ్డోళ్ళు కూడా జాయిన్ అయిపోయారండి దీంట్లోనూ. మా పెద్దోడు చూసారా, వినాయకుడికి డప్పులు కొట్టాలిరా అంటే ఏ టైప్లో అసలు అసలు వాడికి అలుపు సలుపు అన్నది రాలేదండి. చాలా చక్కగా పిల్లలందరూ కూడా, అంటే జనరల్గా పిల్లలంటేనే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, అది మీకు కూడా తెలిసిందే. వాళ్ళు అంతే ఉత్సాహంగా, అంతే ఇదిగా, చాలా చక్కగా చిన్ని చిన్ని పిల్లలండి. ప్లస్ వీళ్ళతో పాటు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఒక యూనిటీగా ఉండి మేము వినాయక చవితి చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసేసుకుని స్టార్ట్ చేస్తారండి. అసలు వీళ్ళకు పెద్దవాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా చేశారండి చెప్పాలంటే. అసలు ఇంత చక్కగా చేస్తారని చెప్పి ఎవరు ఊహించండ్రు. ఇది ఊరేగింపండి, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వీధుల్లో వినాయకుడిని ఊరేగించి తర్వాత నిమజ్జనాన్ని తీసుకెళ్దామని చెప్పి చిన్న వ్యాన్ కూడా మాట్లాడేసుకున్నారు వీళ్ళే, ప్రసాదం చేయించి. కానీ ఇంకోటండి, 5 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పందిట్లో ఒక్కళ్ళనే వదిలేయకూడదు అని చెప్పి 10 మంది ఉంటే 10 మంది, 11 మంది, రోజుకి ఎంతమంది కుదిరితే అంతమంది వినాయకుడిని అంటి పెట్టుకుని పడుకున్నారంటండి ఇక్కడ ఈ పిల్లలందరూ. చూసారండి అసలాను ఆ పూజలు జరిపించడం, ఆ ప్రసాదం చేయించడం. అంటే వీళ్ళు చిన్నపిల్లలన్న మాటే కానీ చాలా పెద్ద తరహాగా ఆలోచించి చేశారండి ఇదంతాను. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. వీళ్ళతో పాటు మా బుడ్డోళ్ళు కూడా చాలా ఫుల్ హ్యాపీ. అంటే నాకు తెలియలేదండి లాస్ట్ రోజు వరకు వీళ్ళంతా ఇలా చేసినట్టు. లేకపోతే మా బుడ్డోళ్ళు కూడా అక్కడే ఉందరు. చూసారండి వినాయకుడిని ఎంత చక్కగా అలంకరించి, ఆ విగ్రహం సెలక్షన్ కూడా చూసారు ఎంత బాగా చేశారో. కానీ మా బొడ్డోళ్ళు బాధ చూడండి ఒకసారి, మా చిన్న ఆయన ఫేసు, పెద్ద ఆయన ఫేసు చూడండి. వినాయకుడిని ఇంకా ఊరేగింపు అయిపోయింది నాన్న, దిగేయండి వ్యాన్ అంటే, నిమజ్జనానికి వెళ్ళిపోతున్నారు ఇంకా రారు ఇప్పుడు అని చెప్తే వాళ్ళకి ఏడుపు ఒక్కటే తక్కువ అండి. అదిగో మా చిన్నోడైతే ఏడుపు ఫేసు మొహం పెట్టేశారండి ఇద్దరును. విడిచి రానంటారే దేవుణ్ణి, వచ్చేయండి నాన్న చీకటి పడిపోతుందని చెప్తుంటే చాలా బాధగా ఏడుస్తూ దిగారండి. వెనకాల ఉన్న ఆయన నారాయణ గారండి, ఆయన వాళ్ళ వైఫ్ జ్యోతి అండి. ఇద్దరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి పిల్లలకి. ఇంకెంత సపోర్ట్ ఇచ్చారంటే, అంటే ఎవరొకరు సపోర్ట్ లేనిదే అంత అలా చేయడం కష్టమే. పిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది, చదువుకుంటున్నారు. సో ఫైనల్ ఇంకా లాస్ట్ వీధి అనమాట. ఇదంటే మెయిన్ రోడ్ అండి. ఇంక ఇది దాటేశారంటే మా ఏరియా దాటేసినట్టే. అది కదా తనేనండి జ్యోతి మిడిల్లోను, ఈ పక్కన అమ్మాయి, మొత్తం అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు వాళ్ళకి. వీళ్ళంతా కమిటీ వాళ్ళండి, వీళ్ళందరూ పూనుకునే చేసింది ఇదంతాను. చిన్నపిల్లలైనా చాలా హ్యాపీగా చేశారండి, చాలా బాగుంది, ఏమాత్రం తగ్గలేదు పెద్దోళ్ళకి. ఫైనల్లీ నిమజ్జనం స్పాట్కి అయితే వచ్చేసామండి. మేము వెళ్ళేటప్పటికే ఒక వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. వీళ్ళు కూడా చాలా కంట్రోల్గా, అంటే జనాలను ఎక్కువ రానివ్వకుండా, అంటే ప్రమాదాలు జరిగే ప్లేస్ కదండి, గమ్ముని ఎక్కువ రాకుండా కొంతమందిని ఎలవ్ చేసి, ఇద్దరు ముగ్గురిని అలా ఎలవ్ చేసి, అక్కడ పోలీసు వాళ్ళందరూ తగిన చర్యలు తీసుకుని, జాగ్రత్తలు తీసుకుని ఈ నిమజ్జనాలు చేస్తున్నారండి. మేము వెళ్ళేసరికి 10-15 ఉన్నాయి అక్కడ ట్రాక్టర్లు అవన్నీని. కొంచెం చిన్న వినాయకులను అయితే ఈజీగా చేస్తారండి, కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు కదండి, కొంచెం కష్టంతో కూడుకున్న పని కదా, అందుకని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళంతాను. సో మా వాళ్ళది ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీకు కూడా హ్యాపీ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా పిల్లలందరూ ఎలా వినాయక చవితి చేశారో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి ఫైనల్లీ మేము తీసుకెళ్ళిన వినాయకుడు అండి ఆయన. చూసారండి వీళ్ళు కూడా అంటే ఎలా అంటే అలా పడేయకుండా చాలా చక్కగా చేస్తున్నారు. ఫైనల్ లాస్ట్ మునిగేటప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి మేము పైకి, అది కిందండి డౌన్లోను, మేము పైన బ్రిడ్జ్ నుంచి చూడటం అయితే జరిగింది. వీడియో అందుకే అంత క్లారిటీ లేదండి, దూరం చాలా డిస్టెన్స్లో అండి. పైన పిల్లలందరూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంట పైనంతా బ్రిడ్జ్ మీద అంతా సౌండ్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు, చాలా భక్తిగా. అయ్యో కానీ అలా వేస్తారు కానండి, లాస్ట్ వరకు చూడండి వినాయకుడు ఎలా నిమజ్జనం అయ్యారో. అంత దూరం అలా వచ్చారు, కానీ ఫైనల్గా ఆయన కూర్చుని ఉండే నిమజ్జనం అయ్యారండి. కావాలితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, ఎండింగ్ వరకును. అలా అయిపోయిన వెంటనే మేము వచ్చేలేదండి, ఆయన ఎంత దూరం అలా వచ్చి మునిగారా అని చెప్పి చూద్దామని చెప్పి నేను మా పెద్దోడు అలా నుంచొని చూసామండి పైనుంచి. చూడండి లాస్ట్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఆయన అలాగే నిలబడి నిమజ్జనం అయ్యారండి. ఫైనల్ అన్నీ చాలా బాగా జరిగినాయండి. బొడ్డోళ్ళందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. చూసారండి ఫైనల్గా ఫ్రెండ్స్ ఎలా నిమజ్జనం అయ్యారో ఆయన. వాళ్ళ బుజ్జి మనసుల్లోకి భోజనాలు పెట్టేద్దామన్న ఆలోచన కూడా వచ్చిందండి. సో దాన్ని కూడా ఫైనల్ చేసేసారు వాళ్ళు. చక అన్ని నిర్ణయాలు చక్కగా తీసేసుకున్నారు. వినాయక స్వామి ఎటువంటి విఘ్నాలు లేకుండా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా చాలా చక్కగా చేసేటట్టు చూసుకున్నాడండి ఆయన. మా బుడ్డోళ్ళు కూడా చాలా హ్యాపీగా వడ్డించారు. పిల్లల మనసుల్లో ఆలోచన రావడం అన్నదే చాలా గొప్ప అండి. ప్లస్ దాన్ని వాళ్ళు ఈ జ్యోతి, నారాయణ గారు, వాళ్ళ అత్తయ్య గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం ఇంకా గ్రేట్ అనిపించింది మాకు. ఆ వంటలు ఉన్నాయండి నిజంగా, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగాను. అసలు ఆ లక్ష్మమ్మ గారి చేతిలో ఏముందో తెలియదు కానీ అసలు చాలా బాగా చేసిందండి అసలు వంటలు. అంటే వాళ్ళు దేవుని తలుచుకొని చేసి దేవుడి కార్యక్రమం అని చెప్పి భక్తిగా చేయడం వల్ల అలా జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ ఒక్కదాని మించి ఒకటి ఐటమ్స్ చాలా బాగున్నాయండి. అసలు చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలంటేని. అంటే మనం ఏదైనా పని చేసామంటే ముందు వినాయకుడికి దండం పెట్టుకుని ఎటువంటి విఘ్నాలు రాకుండా చేయి తండ్రి అని చేస్తాం కదా. సో ఈ కార్యక్రమాన్ని అంతటా కూడా ఆయనే చేయించుకున్నాడని చెప్పి మేము అందరం అనుకుంటున్నామండి. వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. పిల్లల్ని సపోర్ట్ చేయాలండి మీరు కంపల్సరీ. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ప్లస్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టి ఆల్ అని కొట్టండి. సో షేర్ చేయడం కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్.